రైట్. రోమిలకు రాసిన పత్రిక యొక్క థీమ్ ద గాస్పెల్, సువార్త. సువార్త అంటే ఏంటి అనేది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. సువార్త ఎందుకంటే 17వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే 16 నుంచి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతూ ఉన్నది. యాక్చువల్గా రోమిలకు రాసినటువంటి పత్రిక యొక్క థీమ్ వర్స్ 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు? పాపి అయినటువంటి మనిషి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎలా తీర్చబడగలడు? ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు పౌలు ఆ యొక్క పత్రికలో మనకి వివరిస్తా ఉన్నాడు. అయితే సువార్తలో దేవుని శక్తి ఉన్నది అంటా ఉన్నాడు. ఈ యొక్క 17-18 వచనాలను చూసినట్లయితే సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ గాస్పెల్ అని చెప్పొచ్చు. గాస్పెల్ అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, లేఖనముల ప్రకారం ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచెను. సో గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ డెత్, బరియల్, రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ సువార్తలో ఉన్న దేవుని శక్తి ఏంటి? ఈ సువార్తలో దేవుడు 2 ప్రాముఖ్యమైన విషయాల్ని బయలుపరిచినాడని చెప్తా ఉన్నాడు. అది దేవుని శక్తి వలన జరిగింది అంటా ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద గాస్పల్? నమ్ము ప్రతివానికి, యూదునికైనను గ్రీసు దేశస్థుకైనను రక్షణ కలిగి చేసే శక్తి అది. ఇట్ ఈస్ అ పవర్ టు బ్రింగ్ సమ్ వన్ ఇన్ టు సాల్వేషన్. అది ఎవరైనా సరే, యూదుడైనను గ్రీకు దేశస్థుడైనను లేకపోతే మరి అన్యజనుడైనప్పటికీ కూడా. యూదుడు అంటే భక్తి పరేటువంటి వాడు, గ్రీసు దేశస్థుడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు, అన్యజనులు అంటే బార్బేరియన్స్, ఆటవికమైనటువంటి వారు. వీరందరికీ కూడా రక్షణ కలగ చేసేటటువంటి మార్గం మాత్రము ఒకటే, అది సువార్త అంటున్నాడు. ఆ సువార్తలో దేవుని శక్తి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ శక్తి అన్న మాటకి డైనమోస్ అనేటువంటి వర్డ్ గ్రీక్లో వాడటం జరిగింది. డైనమైట్ అనేటువంటి యొక్క పదము కూడా ఈ యొక్క పదంలో నుంచే, డైనమోస్ అనేటువంటి దాంట్లో నుంచే వచ్చింది. సో ఈ సువార్తలో దాగినటువంటి దేవుని శక్తి ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి దేవుని నీతి, రెండవది దేవుని కోపము. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 17వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుని నీతి బయలుపరచబడింది సువార్తలో అంటున్నాడు. చూడండి, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. The righteousness of God is revealed through faith unto faith. నమ్మేటటువంటి వాడు అంటే విశ్వసించు ప్రతివాడు నీతిమంతునిగా తీర్చబడుతున్నాడని, ఇది మనిషి యొక్క స్వ క్రియలను బట్టి, మంచి కార్యాలను బట్టి కలిగింది కాదు, కానీ అది కేవలము విశ్వాసము ద్వారా కలిగిన దేవుని నీతి అని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా రాయబడినటువంటి ఈ యొక్క మాట, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన మాట ఎక్కడుంది? హబక్కుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వచ్చిన కనుక మనం చదివినట్లయితే అక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అయితే నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. అది దాని యొక్క అర్థం. కాబట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడేది విశ్వాసము ద్వారా. ఆ విధముగా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తి జీవించేది కూడా విశ్వాసం ద్వారానే. ఈ యొక్క మాటని పౌలు 3 పత్రికల్లో రాశాడు. మొదటి పత్రిక రోమిలకు రాసిన పత్రిక, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
రెండవది గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం కూడా, నా యందు నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, అయితే అతడు వెనక్కి తీసినట్లా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదని హెబ్రీ పత్రిక 10:38లో కూడా మనం చూస్తాం. హబక్కూకు గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క మాట వివరించడానికి 3 పత్రికలు రాయవలసి వచ్చింది పౌలు. ఈ 3 పత్రికలు కూడా ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి 3 డిఫరెంట్ ఏరియాస్ ని అడ్రస్ చేస్తా ఉన్నాయి. సో హబక్కూకు 2:4 యొక్క కామెంటరీ రోమన్స్, గలేషియన్స్, హీబ్రూస్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒక్క వచనంలో ఉన్న సారాంశాన్ని వివరించడానికి 3 పత్రికలు రాయవలసి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక యొక్క సారాంశం ఏంటంటే, నీతిమంతుడు ది జస్ట్, ఒక పాపి ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడో ఈ పత్రిక మనకు వివరిస్తా ఉంది. జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఒక అపరాధి, ఒక పాపి, దేవుని యొక్క శిక్షకు, ఉగ్రతకు పాత్రుడైనటువంటి వాడు, కేవలము ఆయన శిక్ష తప్ప మరి ఏది కూడా పొందటానికి అర్హుడు కానటువంటి ఈ సిన్నర్, పాపి అయిన వాడు నీతిమంతుడిగా ఎలాగూ తీర్చబడతాడు. ఆ ఎంటైర్ థీమ్ మొత్తం కూడా రోమీలకు రాసిన పత్రిక మనకి వివరిస్తా ఉంది. రెండోది షల్ లివ్, జీవించటం గురించి మనం గనక చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక ఆ యొక్క షల్ లివ్ అనేటువంటి టాపిక్ ని, లేకపోతే ఆ థీమ్ ని వివరిస్తా ఉన్నాడు. ఎస్, ఇది క్రియల ద్వారా కాదని, దేవుని కృప ద్వారానని అనేక ఉదాహరణలు తీసుకుంటూ అబ్రహాము గురించి, షారా గురించి, హాగరు గురించి ఇంకా అనేకమైనటువంటి వివరణలు ఇస్తూ వారందరూ కూడా జీవించింది విశ్వాసము మూలముగానే. షల్ లివ్, షల్ లివ్. అండ్ దెన్ హెబ్రీయులకు రాసిన పత్రిక బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. హెబ్రీ పత్రిక అంతా కూడా చివరికి సారాంశం 11వ అధ్యాయంలోకి రావాల్సిందే. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటే, విశ్వాసము ద్వారా హేబేలు, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి నోవా, విశ్వాసమును బట్టి ఇదిగో అబ్రహాము, షారా, ఇస్సాకు, యాకోబులు, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. సో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి యొక్క మాట యొక్క వివరణని మనం ఈ 3 పత్రికల్లో మనము సంపూర్ణముగా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రాముఖ్యంగా రోమీలకు రాసిన పత్రిక మనకి ఏమి తెలియజేస్తా ఉందంటే, హౌ ఎ సిన్నర్ కెన్ బి జస్టిఫైడ్ బిఫోర్ అ రైచియస్ గాడ్, అ హోలీ గాడ్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి వాడిని ఏ బేసిస్ మీద, ఏ ఆధారంతో అతన్ని క్షమిస్తాడు, ఏ ఆధారముతో శిక్ష నుండి అతన్ని తప్పిస్తాడు, ఏ విధముగా అతన్ని నీతిమంతుడని తీరుస్తాడు. వాట్ ఈస్ ద బేసిస్, వాట్ ఈస్ ద ప్రూఫ్ అండ్ వాట్ ఈస్ ద మీన్స్ అనేటువంటి విషయాలు ఈ యొక్క పత్రికలో మనము చూస్తాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సువార్తలో ఏముందంటే దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. అగైన్ జాగ్రత్తగా వినాలి. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. ఏ విధంగా ఆ దేవుని యొక్క నీతి ఏ విధంగా బయలుపరచబడిందంటే, దేవుడు మానవుని యొక్క పాపానికి యేసుక్రీస్తు ప్రభులో శిక్ష విధించటము ద్వారా దేవుని నీతి బయలుపరచబడింది. Look at this. The righteousness of God is revealed by punishing the sin, not sins, the sin of humanity. The righteousness of God is revealed by punishing the sin in Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువులో సమస్త మానవాళి యొక్క పాపానికి శిక్ష విధించటము ద్వారా దేవుడు నీతిమంతుడని, ఆయన అన్యాయస్తుడు కాదని, ఆయన ఎప్పుడు కూడా తన యొక్క నీతి విషయంలో కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదని, ఆయన పరిశుద్ధతను ఎప్పుడు ఆయన పక్కన పెట్టలేదని దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. ఎక్కడంటే ఆన్ ద క్రాస్, బై పుట్టింగ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్
and punishing the sins of the humanity in Christ Jesus. The righteousness of God is revealed. అది సువార్త. అక్కడతో ఆగిపోయినట్లయితే హాఫ్ గాస్పెల్ అవుతుంది అది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ఒక్కటే కాదు సువార్త అంటే, ఆయన యొక్క పునరుద్ధానము కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారా ఆ యొక్క నీతిని దేవుడు ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. దట్ మీన్స్ హీ మేక్ అవైలబుల్ ద రైచియస్నెస్ టు ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ హూ ఈస్ రిజరెక్టెడ్. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా ఈ యొక్క నీతి అనేది ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇది ఎలాగంటే ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. ఇది విశ్వాసము ద్వారా ప్రారంభమయ్యేది, విశ్వాసము ద్వారా కొనసాగి ముగించబడేది. ఇట్ బిగిన్స్ విత్ ఫెయిత్, ఇట్ ఎండ్స్ విత్ ఫెయిత్. అంతేకాదు, రిసీవ్డ్ బై ఫెయిత్, రీప్రొడ్యూస్డ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారానే మనము ఈ నీతిని మనము స్వీకరిస్తాము. విశ్వాసము ద్వారానే జీవించి ఆ నీతి ఫలాన్ని రీప్రొడ్యూస్ చేసి లోకానికి మనం చూపిస్తాము. సువార్త అంటే దేవుని నీతి. ఎందుకంటే ఆయన శిలువ మరణము ద్వారా పాపానికి శిక్ష, అది దేవుని నీతి. ఆయన పునరుద్ధానము ద్వారా మానవునికి క్షమాపణ అవైలబుల్, అది దేవుని యొక్క నీతి, మానవునికి ఆపాదించబడుట. అక్కడతో ఆగిపోతే హాఫ్ మెసేజ్ అయిపోతుంది ఇది. కానీ 18వ వచనము ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పల్ తెలియచేస్తా ఉంది. చాలాసార్లు నా మట్టుకు నేను కూడా గాస్పల్ అంటే ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఒక్కటేనేమో అనుకున్నాను. కానీ మనం పొరపాటు పడినట్లే. ద గాస్పల్ ఈజ్ నాట్ ఓన్లీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద wrath ఆఫ్ గాడ్. ద wrath ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ద గాస్పల్. ఇదేంటండి? దేవుని యొక్క ఉగ్రత సువార్త ఎలా అవుతుంది? సువార్తలో ఇవి రెండు ఉన్నాయి ప్రియమైన వారలారా. అందుకనే అది దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటు హూమ్ దే బిలీవ్. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని యొక్క నీతి ఆపాదించడమే దేవుని శక్తి. అదే సువార్త. ఎవరైతే దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తారో, సమస్తమైనటువంటి మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ డైనమోస్ ఏదైతే ఉన్నదో, ఇట్ కెన్ వర్క్ యాజ్ అ డైనమోస్ విచ్ ఈస్ అ కన్స్ట్రక్టింగ్ పవర్, అండ్ ఇట్ ఆల్సో వర్క్ యాజ్ అ డైనమైట్ విచ్ ఈస్ అ డిస్ట్రక్టివ్ పవర్. నమ్ము ప్రతివానిలో రక్షణ కలుగు చేసే దేవుని శక్తి సువార్తే, నమ్మని ప్రతివానిలో ఇదిగో అతనిని నాశనము చేసేటటువంటి, లేకపోతే తీర్పులోనికి తీసుకుని వచ్చేటటువంటి శక్తి కూడా సువార్త అయ్యున్నది ప్రియులారా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సమ్మరీ ఆఫ్ ద గాస్పల్ స్టేట్మెంట్ ఈస్ రోమన్స్ 1:17 and 18. 17వ వచనము 18వ వచనము రెండు కలిపి చూస్తే తప్ప మనకు సువార్త అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కోపము, ఇవి రెండు కూడా పరలోకముల నుండి బయలుపరచబడుతున్నది. అది నమ్ము ప్రతివానికి దేవుని యొక్క నీతి, నమ్మని వారికి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుతుంది. కోపము అని రాస్తుంది, కానీ తెలుగులో ఇంగ్లీష్లో అయితే ద wrath ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఈ యొక్క దేవుని యొక్క నీతిని పొందుకోకుండా మానవుడు ఎందుకు దేవుని ఉగ్రతకు లోనవుతున్నాడు? కారణం ఏంటి? ఈ సువార్తలో దేవుని ఉగ్రతకు కూడా చోటు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ wrath ఆఫ్ గాడ్ ఈస్ రివీల్డ్ బికాస్ ఆఫ్ 3 reasons. ద wrath ఆఫ్ గాడ్ ఈస్ రివీల్డ్ బికాస్ ఆఫ్ 3 reasons. చూడండి, మొట్టమొదటిది సమస్తమైనటువంటి భక్తిహీనత. మనుషుల యొక్క భక్తిహీనతను బట్టి దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. హ్యూమన్ అన్గాడ్లీనెస్, ద అన్గాడ్లీనెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనుషుల యొక్క సమస్తమైనటువంటి భక్తిహీనత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి భక్తిహీనత అంటే? దేవునికి భయపడినటువంటి స్వభావం.
దేవుడు లేని మనిషి యొక్క నేచర్, మనిషి యొక్క స్వభావము, క్యారెక్టర్ని భక్తిహీనత అని మనం చూస్తా ఉన్నాం. సమస్తమైనటువంటి భక్తిహీనత, అన్గాడ్లీనెస్, దేవునికి భయపడినటువంటి స్వభావం ఇది. దేవునికి భయపడినటువంటి స్వభావము. అందుకనే సత్యమును దుర్నీతి చేత అడ్డగిస్తా ఉన్నాడంట. సత్యాన్ని లోపలికి వెళ్ళనివ్వడు. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క సత్యమును హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా చేసేటటువంటి ఆ స్టబ్బోన్ నేచర్ ఏదైతే ఉందో దాన్నే భక్తిహీనత, అన్గాడ్లీనెస్ అని చెప్తాం. రెండవది హ్యూమన్ అన్రైచియస్నెస్, మనుషుల యొక్క సమస్త దుర్నీతి. గమనిస్తా ఉన్నారా? సమస్తమైన భక్తిహీనత, రెండవది సమస్తమైనటువంటి అన్రైచియస్నెస్, దుర్నీతి మీద. ఈ రెండు పదాలని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఆయన చాలా చక్కగా రాశాడు, అన్గాడ్లీనెస్ ఇస్ అ చీఫ్ సిన్ అగైన్స్ట్ గాడ్, అన్రైచియస్నెస్ ఈస్ ద చీఫ్ సిన్ అగైన్స్ట్ మ్యాన్. భక్తిహీనత అనేది దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా మన యొక్క చేసేటటువంటి ప్రప్రదమైనటువంటి పాప నైజం. దుర్నీతి అనేది మానవునికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి పాప యొక్క నైజమైనది. చూడండి, ఇవి రెండు కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయో తెలుసా? ఏదైనా వనంలోనే స్టార్ట్ అయింది. మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? ఆదాము హవ్వలు చేసిన పాపము అన్గాడ్లీనెస్, భక్తిహీనత. అది దేవుని యొక్క మాటకు చోటివ్వకపోవటం, దేవుని యొక్క మాటని గౌరవించకపోవటం, దేవుని యొక్క సత్యాన్ని, అంటే దేవుడు బయలుపరిచినటువంటి సత్యము, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి భయపడకపోవటం, నమ్మకపోవటం, సత్యాన్ని మానవుని యొక్క స్వనీతి, దుర్నీతి చేత, అబద్ధము చేత అడ్డగించి చేసినటువంటి పాపము అన్గాడ్లీనెస్. మానవుడు చేసిన రెండవ పాపం ఏంటో తెలుసా? కయ్యను తన సహోదరునటువంటి ఏబేలుని చంపడం, దుర్నీతి. దేవుడు ఏబేలును అంగీకరించాడు కాబట్టి ఏబేలు అర్పణను కూడా అంగీకరించాడు. అది కయ్యను తట్టుకోలేకపోయాడు. వెంటనే తన సహోదరుని మీద పడి చంపాడు. కాబట్టి మొదటి పాపం అనేది మానవుని దేవునికి నుంచి సపరేట్ చేస్తే, రెండవ పాపం అనేది మానవుని నుంచి సపరేట్ చేసింది. The first sin, which is ungodliness, separated man from God. And the second sin, which is unrighteousness, separated man from man. Ungodliness, unrighteousness. సమస్తమైనటువంటి భక్తిహీనత, సమస్తమైనటువంటి దుర్నీతి. అంతేకాకుండా అన్బిలీఫ్. అక్కడ చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులు. దుర్నీతి చేత. ఒక పైనేమో దేవుని నీతి గురించి మాట్లాడుతూ ఉంటే, ఇక్కడేమో ఇంకొక నీతి, అది మనిషి యొక్క నీతి, మానవుడి యొక్క నీతి. ఏంటది? దుర్నీతి. దుర్నీతిని ఆధారం చేసుకున్నటువంటి వాడు ఎవడూ కూడా విశ్వాసం ఉంచలేడు, సువార్తను నమ్మలేడు. ఎందుకంటే సువార్త సత్యాన్ని వాడు అడ్డగిస్తూనే ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ సువార్త సత్యాన్ని అడ్డగిస్తూనే ఉంటాడు. కాబట్టి వాడు దేవుని యొక్క సువార్తలో ఉన్నటువంటి ఆ శిలువ సత్యాన్ని, దేవుడు మానవునికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కృపని నిరర్ధకం చేసుకుంటాడు, అడ్డగిస్తాడు, నాకు వద్దు అని డెలిబరేట్ గా చెప్తాడు. కాబట్టి వాని మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. The wrath of God is revealed from heaven because of 3 reasons. ఒకటి, మనిషి యొక్క సమస్తమైన భక్తిహీనత, మానవుని యొక్క సమస్తమైన దుర్నీతి. మూడవది, ఇదిగో ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి అవిశ్వాసము. ఈ 3 కారణాలను బట్టి పరలోకము నుండి దేవుని యొక్క నీతి, ఉగ్రత బయలుపరచబడతా ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. సో మొట్టమొదటి పార్ట్ ఏంటంటే, అన్యజనులైనటువంటి వారందరూ కూడా ఏ విధంగా దేవుని యొక్క దృష్టిలో ఈ పాపము చేసిన వారిగా వారు అపరాధ భావంతో ఉన్నారనేది తెలియజేస్తా ఉన్నారు. ద విల్ఫుల్
బ్లైండ్నెస్ ఆఫ్ హీదన్ పీపుల్, ద విల్ఫుల్ బ్లైండ్నెస్ ఆఫ్ హీదన్. అన్యజనులు వారందరూ కూడా పాపులే అనేది మొదటి అంశం. అన్యజనులందరూ కూడా దేవుని దృష్టికి పాపం చేసిన వారే. ఇప్పుడు మనం చూసాము సత్యమును ఏ విధంగా దుర్నీతి చేత అడ్డగించడం ద్వారా దేవుని యొక్క కోపము పరలోకము నుండి ఏ విధంగా బయలుపరచబడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎందుకనగా అన్న మాటతో ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దేవుని కోపము ఎందుకు బయలుపరచబడతా ఉంది అంటే అంటూ వాటిని వివరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనిషి తన యొక్క దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు, ఇంతకీ అసలు దేవుడు బయలుపరిచిన ఈ సత్యం ఏంటి, ఏ సత్యాన్ని మనిషి అంగీకరించలేదు, విశ్వాసం ఉంచలేదు, ఏ సత్యాన్ని తృణీకరించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 19వ వచనం అంటున్నాడు, దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఇట్స్ క్లియర్. దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటే క్లియర్గా ఉంది, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, వివరించబడి ఉన్నది. మేక్ ఇట్ ప్లెయిన్. దేవుడు దాన్ని చాలా ప్లెయిన్గా, చాలా క్లియర్గా, చాలా సాధారణముగా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనుషులకు బయలుపరిచాడు. అది దేవుడే వారికి విశదపరచెను. నో హ్యూమన్ బీయింగ్ హెస్ రివీల్డ్ గాడ్, బట్ గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన గురించినటువంటి సత్యాన్ని దేవుడే మనకు బయలుపరిచాడు. దీన్ని రెవల్యూషన్ అన్నాం. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ఇది. దేవుని గురించిన సత్యం ఎప్పుడు కూడా ఇన్వెన్షన్ కాదు, మానవుడు కొత్తగా కనిపెట్టినటువంటి ఇన్వెన్షన్ కాదు. దేవుని గురించిన సత్యం ఎప్పుడు కూడా డిస్కవరీ కూడా కాదు, డిస్కవరీ కాదు, ఇన్వెన్షన్స్ కాదు, అది రెవల్యూషన్. దేవుడు ఆయనే తనను గురించి మనకు బయలుపరుచుకునుట. దేవుడు ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఏ విధంగా దేవుడు తన యొక్క లక్షణాలను బయలుపరిచాడండి? ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్, హూ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడు? అదృశ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి దేవుడు మానవునికి బయలుపరుచుకున్నాడట. ఏ విధంగా? ఆయన సృష్టిని చూడటం ద్వారా, ఈ సృష్టిలో సృష్టింపబడినటువంటి వస్తువులను చూడటం ద్వారా అవి తేటపడుచున్నవి. The invisible attributes of God is made invisible. Listen carefully. The invisible attributes of God is made visible when we look at the physical world. దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టికర్తను డిమాండ్ చేస్తూ ఉంది. ఫిజిక్స్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే పరిమితి కలిగిన ప్రతిదాని వెనకాల కారకం అనేది ఒకటి ఉండాలి అని చెప్తా ఉంది. ఫర్ ఎవ్రీ ఎఫెక్ట్ దేర్ మస్ట్ బి ఎ కాజ్. ఈ సృష్టి అనేది కనుక ఎఫెక్ట్ అయినట్లయితే దాని వెనక కారకం ఏంటి? ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క దుర్నీతి చేత బయలుపరచబడినటువంటి సత్యాన్ని అడ్డగిస్తా ఉన్నాడు. ఎలాగా చూడండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హియర్ ఇస్ అ పాయింట్. రీజనింగ్. Man started reason out God. When there is already revelation ని నమ్మడానికి బదులు, దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతని నమ్మడానికి బదులుగా ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే రీజనింగ్ చేస్తా ఉన్నాడు. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద రెవల్యూషన్ వర్సెస్ రీజనింగ్. డివైన్ రెవల్యూషన్ అండ్ హ్యూమన్ రీజనింగ్. డివైన్ రెవల్యూషన్ అండ్ హ్యూమన్ రీజనింగ్. డివైన్ రెవల్యూషన్ ఏంటంటే గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్రియేషన్. ఈ కాంప్లెక్స్ బీయింగ్, ఈ కాంప్లెక్స్ డిజైన్,
అద్భుతమైనటువంటి ఆయన యొక్క సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానం, ఆయన దైవ శక్తి, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క నిత్యత్వము, ఇవన్నీ కూడా సృష్టిని చూస్తా ఉన్నప్పుడు మనకి సృష్టికర్తను సృష్టి డిమాండ్ చేస్తా ఉంది. కానీ మానవుడు ఏం వాదిస్తున్నాడు తెలుసా? ఓ దిస్ ఇస్ బిగ్ బ్యాంగ్ అంటున్నాడు. ఇదంతా కూడా ఒక బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ ఇది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక పదార్థం ఉన్నది, ఆ పదార్థంలో ఒక విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం జరగడం ద్వారా ఆ యొక్క పదార్థంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో అవి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా చెల్లాచెదురుగా విస్తరించినటువంటి పదార్థాలే ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వము, లేకపోతే ఈ యొక్క సువిశాలమైనటువంటి విశ్వం అని చెప్తా ఉన్నారు. చూడండి, మానవుని యొక్క ఆ అజ్ఞానము దేవుని యొక్క సత్యాన్ని ఏ విధంగా అడ్డగిస్తా ఉందో. ఒకవేళ గనక బిగ్ బ్యాంగ్ థియరీ గనక వాస్తవం అనుకుంటే, ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ బిగ్ బ్యాంగ్ థియరీని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అసలు ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చింది? పదార్థం ఉంది అని సపోజ్ అంటాడు. అసలు ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చింది అంటానికి మూల ప్రశ్న జవాబు లేదు. రెండోది, పదార్థం ఉంది సరే, ఆ పదార్థంలో విస్ఫోటనం కలగడానికి కారణం ఏంటి? విస్ఫోటనం అనేది ఒక ఎఫెక్ట్ కదా, ఎఫెక్ట్ వెనుకున్న కారణం ఏంటి, ఎందుకు జరిగింది అనేది తెలియదు. మూడోది కనుక మనం చూసినట్లయితే మీరు గమనించండి, ఈ యొక్క సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి డిజైన్ కూడా ఉంది. డిజైన్ అంటే ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ ఉంది. ఒక ఇల్లు కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్ కావాలి. ఒక ఆర్కిటెక్ట్ దానికి ఒక డిజైన్ ఇస్తాడు. ఆ డిజైన్తో క్రమంగా కడితేనే ఇల్లు వస్తుంది. ఊహించండి, ఇల్లు కట్టడానికి కావాల్సిన మెటీరియల్ సిమెంట్ కానీ, ఇసుక కానీ, బ్రిక్స్ కానీ, ఐరన్ కానీ, ఇవి మొత్తం కూడా ఒక కుప్పగా వేసి మధ్యలో ఒక డైనమైట్ పెట్టి ఒక బాంబు పెట్టి పేల్చుదాం. పేలిస్తే ఇల్లు వస్తుందా? మరి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇల్లు రావాలి కదా. సూర్యుని యొక్క కుటుంబాన్ని, సౌర కుటుంబాన్ని చూసినట్లయితే సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ కూడా ఒక నిర్ణీతమైనటువంటి ఆర్బిట్లో తిరిగినటువంటి యొక్క గ్రహాలు, ఆ ప్లానెట్స్, ఆ ప్లానెటరీ మోషన్స్, దేర్ ఆర్బిట్స్, వాటి యొక్క స్పీడ్, ఇవన్నీ కనుక చూస్తా ఉన్నట్లయితే ఒక విస్ఫోటనం వల్ల కలిగింది అన్నట్లుగా ఉందాది. కానీ మానవుడు ఈ రోజుకి కూడా దీన్నే వాదిస్తూ ఉన్నాడు. వ్యర్థమైనటువంటి వాదనలు. ఎందుకు వ్యర్థమైనటువంటి వాదనలు మానవుడు చేస్తా ఉన్నాడంటే, వారు దేవుని ఎరిగి దేవునిగా అంగీకరించడానికి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ గాడ్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ గాడ్. దే డోంట్ వాంట్ టు గ్లోరిఫై గాడ్. దే డోంట్ వాంట్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఆయన్ని దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు. ఈ దైవ వాక్యం మనకేమి తెలియచేస్తా ఉందంటే, దేవుడు లేడని వాదించే ప్రతి వారి యొక్క హృదయంలో దేవుని గురించిన సత్యం ఏదో తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా అడ్డగించటము, అదండి పాపం. వాట్ ఈస్ సిన్? ఈ యొక్క మొదటి అధ్యాయము 18వ వచనం నుండి మనము ఏమి డీల్ చేస్తాం? 3వ అధ్యాయం 19వ వచనం వరకు అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. ఇక్కడ పాపం అంటే భక్తిహీనత అని చెప్తున్నాడు. పాపం అంటే ఇదిగో దుర్నీతి అని చెప్తా ఉన్నాడు. పాపం అంటే ఏంటో కాదు, సత్యము ఎరిగి కూడా దాన్ని సత్యముగా అంగీకరించినటువంటి ఆ యొక్క అవిశ్వాసము, ఆ గురుడితనం అంటా ఉన్నాడు. ఎందుకంటే man has started reasoning out the infinite wisdom of God and revealed the attributes and the nature of Godhead. దేవుడు బయలుపరిచినటువంటి యొక్క దైవత్వాన్ని, ఆయన దైవత్వమైనటువంటి లక్షణాలని మానవుడు బేసికల్ గా అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. దాట్ ఈస్ అ కంక్లూషన్. దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదు. కానీ వారి వాదములు యందు వ్యర్థులైరి. రెండో వాదం తీసుకొస్తాడు. ఇప్పుడు మనిషి ఎక్కడి నుండి వచ్చాడంటే, ఎదుగో కోతి నుండి వచ్చాడు. కోతి ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎదుగో కొన్ని ప్రాకే జంతువుల నుండి వచ్చింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? చేపల నుండి, చిన్న చిన్న వాటి నుండి వచ్చినాయి. అవి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, ఇదిగో ఏకకణ జీవి అమీబా నుండి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆన్సర్ లేదు. ఎవల్యూషన్ థియరీ, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్.
ఇట్ ఈస్ స్టిల్ అ థియరీ ఫ్రమ్ ఏజెస్, నాట్ ఎ లా. అది నియమముగా మార్చబడలేదు, అది ఇంకా థియరీయే. ఆ థియరీని చార్ల్స్ డార్విన్ ప్రతిపాదించాడు. అది ప్రపంచాన్ని ఏ విధంగా హేతువాదంలోకి నడిపించిందో మనకు తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా విల్ఫుల్ బ్లైండ్నెస్. ఎందుకని వారు అంధకారంలో ఉన్నారంటే, విల్ఫుల్గా దేవుని యొక్క సత్యాన్ని ధృవీకరించడం ద్వారా వారు దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించను లేదు. చూసారా ఈ యొక్క విషయము? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే అన్య జనులందరూ కూడా పాపము చేసిన వారే. వారిలో ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎథియిస్ట్స్, వాదనలు చేసేవారు, రీజనింగ్లు చేసేవారు. ఇదిగో అనేకమైన వాదనల చేత వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నవారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇది నిజమైనటువంటి బుద్ధిహీనతే, అయినా దాన్ని వాడు అంగీకరించడు. దేవుని గురించినటువంటి ట్రూత్ ఏంటో దేవుడే బయలుపరిచాడు, అయినా అంగీకరించడు. ఈ వాదనలతో నీకు విషయం తెలుసా? ఏథియిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు తను తానే మోసం చేసుకున్నాడట. He deceives himself by all these vain arguments because he knows what God is, but he doesn't want to accept God and glorify God as God and give thanks to God which is due unto him. This is the first category, the willful blindness of heathen. రెండవది కనుక మనం చూసినట్లయితే the wicked beliefs. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను. చూసారా? అవివేక హృదయము అంధకారమయము. ద బ్లైండ్నెస్ హృదయములో ఉన్న అంధకారం ఇది. హృదయంలో అంధకారం ఉంటే ఇక మనస్సు ఏం పనిచేస్తుంది? ఆలోచన విధానంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి? అంధకారమైనటువంటి ఆ యొక్క ఆలోచనలే. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూసారా? ఈ మొదటి కేటగిరీ జ్ఞానులమని చెప్పుకునేటువంటి వీరు ఏమయ్యారండి? బుద్ధిహీనులయ్యారు. వారికి దేవుని యొక్క వాక్యం ఇస్తున్న టైటిల్స్ చూడండి. మొట్టమొదటిది వ్యర్థులు, వారి వాదములు యందు వ్యర్థులైరి. రెండవది అవివేకులు, వారి అవివేక హృదయం అంధకారమాయను. మూడవది బుద్ధిహీనులు, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. ఈ మాటలు వినటానికి కొంచెం టఫ్ గా ఉన్నప్పటికీ దిస్ ఇస్ రియల్. వెన్ యు రిజెక్ట్ ట్రూత్ విల్ఫుల్లీ, సత్యాన్ని గనక ఎరిగి మనం తృణీకరించినట్లయితే వ్యర్థత, అవివేకము, బుద్ధిహీనత మానవుని యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ అది. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరి. ఇప్పుడు రెండవ కేటగిరీ ఆఫ్ మ్యాన్ ఎవరంటే ఫ్రమ్ ఏథియిజం టు పాలిథియిజం. ఫ్రమ్ ఏథియిజం టు పాలిథియిజం ఆర్ ప్యాంథియిజం అంటే ఈ యొక్క దేవుణ్ణి సృష్టితో సమానంగా చేయటం. సృష్టి దేవుడు ఒకటే, సృష్టి వేరు దేవుడు వేరు అని నమ్మరు వేరు. దేవుని యొక్క ఆ యొక్క ఇమేజ్ని వారు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చివేయటము. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏథియిస్ట్స్, వాదనలు చేస్తూ దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించేవారు, జ్ఞానులమని చెప్పుకునేవారు. అంటే మొట్టమొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి దేవుని సత్యాన్ని అడ్డగించడానికి ఉన్నటువంటి ఆటంకం ఏంటంటే ఇంటెలిజెన్స్, జ్ఞానం, దేర్ నాలెడ్జ్, హ్యూమన్ రీజనింగ్. చూపించు నాకు దేవుడు ఉంటే అంటాడు వాడు. నాకు చూపించు, నేను ఏది టచ్ చేస్తానో, ఏది సెన్స్ చేస్తానో, ఏది కల్లారా చూస్తానో, ఏది ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించగలుగుతానో దాన్ని మాత్రమే నమ్ముతానంటాడు వీడు. రెండవ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే మొదటి కేటగిరీకి ప్రాబ్లం ఏంటంటే ఐడియల్ అంటారు కదా, ఐడియల్ చేసుకుంటారు మనుషుల్ని. ఇదిగో పలానా వ్యక్తి ద్వారానే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు ఆ విధంగా హేతువాదులు. వ్యక్తుల్ని పూజిస్తారు వీళ్ళు. వాళ్ళ జీవితానికి ఒక ఐడియల్స్ ఉంటారు, మోడల్స్ ఉంటారు, రోల్ మోడల్స్ ఉంటారు. వాళ్ళు రాజకీయవేత్తలు కావచ్చు, విప్లవకారులు కావచ్చు,
లేకపోతే గొప్ప గొప్ప ఆ యొక్క రిఫార్మేషన్స్ తీసుకొచ్చినటువంటి వారు రిఫార్మిస్టులు కావచ్చు, దేశాన్ని ఉద్ధరించినటువంటి ఉద్ధారకర్తలు కావచ్చు, వాళ్ళని ఐడల్స్ గా తీసుకుంటారు. రెండవ కేటగిరీ ఎవరంటే వీరు ఐడల్స్, విగ్రహారాధన చేసేవారు. మొదటి కేటగిరీ ఏథియిస్టులు అయితే వీళ్ళు ప్యాంథియిస్టులు, పాలిథియిస్టులు, అంటే అనేకమైన దేవుళ్ళని ఆరాధించేవారు. అంతేకాకుండా సృష్టికర్తని సృష్టితో సమానం చేసి సృష్టే దేవుడని పూజించేటువంటి రకం. సో దేర్ ప్రాబ్లం ఈజ్ ఐడల్స్, ప్రతిమా స్వరూపములు. అక్కడేమో పర్సన్స్ అయితే ఇక్కడేమో ప్రతిమా స్వరూపాలు. అక్కడ వ్యక్తుల్ని ఆరాధించినట్లయితే ఇక్కడ ప్రతిమల్ని ఆరాధించేటువంటి గ్రూప్ వీళ్ళు. ఈ రెండిటికి కూడా కారణం ఒకటే, దేవుని యొక్క సత్యమును దుర్నీతి చేత అడ్డగించటం. దేవుడు అంటున్నాడు, మీ నీతి మురికి గుడ్డలు, మీ నీతిని బట్టి ఎవడు కూడా నా దగ్గరికి రాలేడని చెప్తే, మానవుడు అంటున్నాడు నా నీతి సరిపోతుంది, కావాలంటే నా జ్ఞానం చూడు అంటున్నాడు ఫస్ట్ కేటగిరీ వాడు. రెండవడు అంటున్నాడు నా నీతి సరిపోతుంది, కావాలంటే నా భక్తి చూడు అంటున్నాడు. భక్తిని చూపిస్తా ఉన్నాడు. దేవుణ్ణి మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చివేసి దాన్ని పూజించి ఆరాధించడం ద్వారా అక్షయుడగు దేవుని యొక్క మహిమను వారు మార్చివేస్తా ఉన్నారు. సో ఫస్ట్ అక్కడ కేటగిరీలో మనం చూసినట్లయితే డివైన్ రెవల్యూషన్ వర్సెస్ హ్యూమన్ రీజనింగ్ అనేది మనం చూసాం. రెండవ కేటగిరీలో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్. మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. మానవుని దేవుడు తన పోలికలో, తన రూపంలో చేసుకున్నాడు. మ్యాన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అండ్ నౌ మ్యాన్ ఈస్ క్రియేటింగ్ గాడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మనిషి ఇప్పుడు దేవుణ్ణి తన ఇమేజ్ లో చేసుకుంటా ఉన్నాడు. When God created man in his image, man is creating God, or man is trying to create God in his own image. అది ఇక్కడ పాపం. పాపం ఏంటి అంటే దేవుని యొక్క మహిమను, అంటే దేవుని యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క స్వరూపంలోనికి తీసుకుని రావటము. చూసారా, మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ గాడ్ ఇన్ టు హిస్ ఓన్ ఇమేజ్. విగ్రహారాధన అనే దానికి బెస్ట్ డెఫినేషన్ అదే. ఈ హేతువు చేత ఏ హేతువు చేత మానవుడు దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడ్డాడన్న సత్యాన్ని అంగీకరించకుండా దేవుని యొక్క మహిమను మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క స్వరూపాలుగా, ప్రతిమలుగా, విగ్రహాలుగా మార్చివేసిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంట, వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. లుక్ ఎట్ దట్ వర్డ్, లుక్ ఎట్ దట్. దేవుడు అపవిత్రతకు వారిని అప్పగించి వేశాను. ఎందుకండి అపవిత్రకు దేవుడు అప్పగించడం అంటే దేవుడు వారిని అపవిత్రత చేయమని పురికొల్పాడని కాదు. దేవుడు వారి చుట్టూ ఉంచినటువంటి ఆయన కంచిని తీసేశాడు. ఓకే, దేవుడు అడ్డు తొలిగాడు, తన పక్కకి వెళ్ళిపోయాడని అర్థం. పక్కకి వెళ్ళిపోయాడు, పక్కకు జరిగాడు. యు వాంట్ టు గో ఆన్ యువర్ వే, గో. నేనైతే నేను బలవంతంగా పట్టుకోను, బలవంతంగా నన్నే నమ్మమని, నన్నే పూజించమని, నా మహిమను నువ్వు తెలుసుకోవాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను నిన్ను బలవంతం చేయను. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంపిడెన్స్. కావాలని ఎరిగి దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచబడకపోవడం, దేవుని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం, ఆయన మహిమను ప్రతిమలుగా మార్చివేయటం. సో వాట్ ఈజ్ సిన్ అంటే దేవుని మహిమను తగ్గించడమే పాపము. మీరు గమనిస్తున్నారా, మనం పాపము అనే దానికి ఒక రెవల్యూషనరీ డెఫినేషన్స్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పాపం అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమస్తమైన దుర్నీతి పాపం అంటున్నాడు. పాపం అంటే ఏంటి
దేవుని సత్యాన్ని మానవుడు అడ్డగించటమే పాపము. పాపం అంటే భక్తిహీనతే పాపము. పాపం అంటే దేవుని నీతిని నాకు వద్దు, నా నీతి నాకు సరిపోతది అని ఇదిగో జ్ఞానాన్ని ఆశ్రయించటం. నా నీతిని నేను ప్రూవ్ చేసుకుంటాను అని భక్తిని ఆశ్రయించటం. పాపం అంటే ఏంటంటే ఇదిగో దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను. దేవుడు ఎవరండి? అక్షయుడు, క్షయము కానివాడు, ఇమ్మోర్టల్ గాడ్. ఆయన మారడు, ఆయన క్షయమైపోయేవాడు కాదు. ఆ అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమైపోయే మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగుల యొక్క ప్రతిమలుగా మార్చడమే డిగ్రేడింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ టు దీస్ మోటల్స్ ఈ సిన్. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి, ఏంటంటే ఇది పాపం అంటే ఇంకొకటి ఇక్కడ మనకు డెఫినేషన్ చూస్తాం, దురాశ. దురాశ ఇదే మనిషి యొక్క హృదయములో, అపవాది అయినటువంటి సాతాను యొక్క హృదయములో స్టార్ట్ అయింది. ఇదే దేవునితో సమానుడిగా నేను చేసుకుందును, మహోన్నత దేవుని యొక్క సింహాసనంతో సమానముగా నా సింహాసనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందును అని వాడు హృదయంలో దురాశ వచ్చింది. ఇదిగో ఈ పండు తినుదినమన నువ్వు నిశ్చయంగా చస్తావని దేవుడు నీతో చెప్పాడు, అది అబద్ధం. ఈ పండు తినుదినమన నువ్వు దేవతల వల్ల అయిపోతావు, మీ కళ్ళు తెరవబడతాయి. దురాశను నాటాడు వాడు హృదయాల్లో. హృదయంలో ఉన్న దురాశ అనుసరించి, దట్ ఈస్ సిన్, ఈవిల్ డిజైర్స్. శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అప్పగించను. 25th verse జాగ్రత్తగా గమనించండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. దట్స్ వాట్ హ్యాపెండ్. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించటమే పాపము. విగ్రహారాధన పాపము. టర్నింగ్ ట్రూత్ ఇంటూ ఫాల్స్హుడ్. సత్యమును అసత్యముగా మార్చటమే పాపము. అట్టివారు హృదయ దురాశలను బట్టి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సత్యాన్ని అసత్యముగా మార్చలేరు లేండి, సత్యమును అసత్యముగా వారు జీవించటం, లేకపోతే సత్యమును అంగీకరించకుండా అసత్యములో జీవించటం, అది దాని అర్థం. సత్యాన్ని ఎవడు మార్చలేడు. కానీ సత్యము ఉన్నా కానీ, దేవుని గురించిన ప్రత్యక్షత ఉన్నా కానీ, ఒకడేమో రీజనింగ్ అన్నాడు, ఇంకొకడేమో రిలీజియన్ అన్నాడు. ఒకడేమో రీజనింగ్ అంటూ ఈ యొక్క ఇంటెలిజెన్స్ని పట్టుకున్నాడు, జ్ఞానాన్ని పట్టుకున్నాడు, వాదాలు చేస్తూ ఉన్నాడు. జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులయ్యారు, వ్యర్థులయ్యారు, అవివేకులయ్యారు, హృదయం అంధకారమయమైపోయింది. మరొకడేమో రిలీజియన్ అన్నాడు, విగ్రహాలు చేశాడు, ప్రతిమలు పెట్టాడు, దేవుని మహిమను క్షయమైపోయినటువంటి ఆ యొక్క మోటల్స్ ఇమేజెస్కి మార్చివేశాడు. ఈ హేతువును బట్టి దేవుడు వారి యొక్క శరీర పరస్పర అవమానపరుచుకున్నట్లు వారిని అపవిత్రత అప్పగించెను. అట్టి వారు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మూడవది ఏంటో తెలుసా? ద ట్రూత్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద ఫాల్స్హుడ్ ఆఫ్ మ్యాన్. 3 మాటలు మనం చూసాం, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఆర్ డివైన్ రెవల్యూషన్ వర్సెస్ హ్యూమన్ రీజనింగ్. రెండవది కనుక మనం చూసినట్లయితే ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే ద రివీల్డ్ ట్రూత్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద లైస్ ఆర్ ద ఫాల్స్హుడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇది మానవుని యొక్క సమస్య, ద వికెడ్ బిలీఫ్స్ ఆఫ్ హీథన్ పీపుల్. పాపం అంటే ఏంటి అని మనం అడిగినట్లయితే దేవుడు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. మరి మీరు చెప్పండి, దేవునికి కోపం రాదా? దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద కుమ్మరించబడటం అనేది అది దేవుని యొక్క నీతి న్యాయం కాదా? ఈ హేతువు చేత ఎందుకనగా అని ప్రారంభించాడు. ఇదిగో ఒక్కొక్క హేతువు, ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఫస్ట్ కేటగిరీ రేషనలిస్ట్, సెకండ్ కేటగిరీ రిలీజియస్ మ్యాన్,
మొట్టమొదటి వాడు వాదనలు చేశాడు. వ్యర్థత, అవివేకము, బుద్ధిహీనత. రెండవ వాడు ప్రతిమలను చేశాడు. దేవుని యొక్క మహిమను క్షయమగు వస్తువులకి మార్చివేశాడు. పురుగుల్ని దేవుడని చెప్తా ఉన్నాడు. జంతువుల్ని దేవుడని చెప్తా ఉన్నాడు. పక్షులని దేవుడని చెప్తున్నాడు. మనుషుల్ని దేవుడని పూజిస్తా ఉన్నాడు. ఎందుకని హృదయ దురాశలను, దేవుణ్ణి అవమానపరిచేటువంటి ఈ యొక్క అహంకారమైనటువంటి మనస్సు, సత్యమేంటో ఎరిగి కూడా అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి స్థితి. దేవుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్లుగా మానవుని యొక్క హృదయాన్ని విప్పి మనకు చూపిస్తా ఉన్నాడు. ఇది పాపం. ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, ద యూనివర్సల్ ప్రాబ్లం ఈ సిన్ అనేది పాల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. మొట్టమొదటిగా అడ్రస్ చేస్తా ఉంది అన్యజనులు, హీదన్ పీపుల్. దే ఆర్ సిన్ఫుల్ బికాస్ ఆఫ్ దేర్ రేషనల్ థింకింగ్. దే ఆర్ సిన్ఫుల్ అబౌట్ దేర్ రిలీజియస్ ప్రాక్టీసెస్. దే ఆర్ సిన్ఫుల్ బికాస్ దే ఆర్ విల్ఫుల్లీ దే ఆర్ బ్లైండెడ్. దే ఆర్ సిన్ఫుల్ బికాస్ దే ఆర్ వికెడ్ బిలీఫ్స్. అయితే యుగయుగముల వరకు దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా వినికిలోనికి మీరు తీసుకొచ్చిన మాటలను బట్టి వందనాలు. ఒకప్పుడు మేము కూడా శరీర యొక్క దురాశను అనుసరించి, శరీరం యొక్క మనసు యొక్క ఆశలను అనుసరిస్తూ, దేవుడు లేడని వాదిస్తూ, సృష్టిని దేవుడిని పూజిస్తూ, అజ్ఞానంలో, అంధకారంలో మీ ఉగ్రతకు పాత్రమైనటువంటి స్థితిలో మేము ఉండగా, మమ్మల్ని మీ సువార్త ద్వారా, సువార్తలో ఉన్న శిలువ శక్తి ద్వారా మమ్మల్ని విమోచించి రక్షించినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది ప్రభువా వారి వాదనల్లో వ్యర్థులైపోతున్నారు. ఇంకా ఎంతోమంది ప్రభువా సత్యమును అసత్యముకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. మా దేశం ప్రభు ఈ స్థితిలో ఉంటా ఉంది. మీ సువార్త శక్తి, ప్రభావము ఇంట్లో ఉన్నటువంటి అనేక మంది హృదయాలను తెరవడానికి సహాయం చేయండి. దానికి మా వంతు మేము పౌలు వలె సువార్త గురించి నేను సిగ్గుపడవడను కాదు అని, నమ్ము ప్రతివానికి అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. సువార్త అంటే కేవలం దేవుని నీతి మాత్రమే కాదు, దేవుని ఉగ్రత కూడా దాంట్లో ఉందని ఈరోజు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. అటు కృపను నాకు మా అందరికి దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.